మార్కు 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. అది ఓ పక్క ప్రార్థన చేస్తూనే ఉంటారు, పుట్టెడు డౌట్, 24 అనుమానాలు. ప్రార్థన చేస్తూనే ఉంటారు, మళ్ళీ డౌట్లు. నువ్వు అడిగింది న్యాయమైందైతే, నీకు యుక్తమైందైతే, క్షేమకరమైందైతే, దేవుని కూడా అంగీకారం అయితే తప్పనిసరిగా నీకు జవాబు వస్తుంది. తక్షణమే రావచ్చు, కొంచెం సమయంలో రావచ్చు, కొంచెం దీర్ఘకాలం కూడా పట్టొచ్చు. కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు అది దేవుని దగ్గరికి వెళ్ళొద్దు అని మాత్రం అనుకోవద్దు. నువ్వు ప్రార్థన చేసావు, అది దేవుని చెంత ఖచ్చితంగా చేరిద్ది. సైతానుగా డౌట్ పుట్టిస్తాడు. అపనింద పిశాచం వాడి పేరు, అనుమాన పిశాచం కూడా వాడి పేరు, అనుమాన పిశాచం. వాడొచ్చి మనం ప్రార్థన చేస్తే డౌట్లు పుట్టిస్తుంటాడా, దేవుడు నీ ప్రార్థన వింటాడా, నీ దగ్గర అంత మంచితనం లేదుగా, అంత నీతి లేదుగా, నువ్వు అంత పరిశుద్ధుడివి కాదుగా, పరిశుద్ధురాలివి కాదుగా. అంటే నా నీతి ఎవడికి కావాలి? నేను ఆయన నీతిని మీద ఆధారపడుతున్నాను, ఆయన రక్తం మీద ఆధారపడుతున్నాను, నా ప్రార్థన దేవుడు వింటాడు. ఏమో ఏది మరి జవాబు రాలేదుగా అంటాడు. మళ్ళా వచ్చి రాకపోతే వచ్చిందాకా ఎదురు చూస్తా, దానియేలులాగా 21 రోజు జవాబు వచ్చిందాకా లేగవలా. ఏలియాలాగా ఎదురు చూస్తా, మళ్ళా ప్రార్థన చేస్తా. నేను అనుకున్న జవాబు దేవుడు ఇచ్చిందాకా, ఆయన చిత్తం అయితే, ఆయన సమాధానం కొరకు ఎన్ని దినములైనా నేను నిరీక్షిస్తా. విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టను. నేను లెటర్ రాసా, యేసయ్య జవాబు ఖచ్చితంగా పంపిస్తాడని రూఢిగా నమ్మాలి. అరే తలకాయ నిండా అనుమానాలు పెట్టుకొని, డౌట్లు పెట్టుకొని అడుగుతావు, మళ్ళా జరిగిద్దో లేదో అని మళ్ళీ అనుమానంగా వేరే వేరే ఆలోచనలు చేస్తావు. ప్రార్థనలో అడిగింది పొంది ఉన్నానని నమ్ము అన్నాడు. విశ్వాస నేత్రాలతో చూడు, అప్పుడు నీకు తప్పనిసరిగా అది లభిస్తుంది. అబ్రహాముకు వాగ్దానం చేసినటువంటి దేశాన్ని ఏం చెప్పాడు? అబ్రహామా, నీవు కనులెత్తి ఈ దేశం అంతటిని చూడు. ఎందుకు ప్రభువా చూడాలి అంటే, అది నీ సంతానానికి ఇవ్వబోతున్నాను అన్నాడు. ఇవ్వబోయేటప్పుడు ముందేమన్నాడు? చూడు. విశ్వాసంతో చూడవయ్యా, ఇస్తాను, నమ్ము, నిరీక్షించు, మళ్ళీ డౌట్లు పెట్టుకోవాకు. నువ్వు అడిగావు ఏది అడిగావో అది నేను నెరవేర్చిందాకా ఆగు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్నిసార్లు వెంటనే ఆన్సర్ వస్తుంది, కొన్నిసార్లు టైం పట్టింది. నా కొడుకు నా దగ్గరకు వచ్చి డాడీ ఒక సైకిల్ కావాలన్నాడు అనుకుందాం. నాన్న నాకు ఒక సైకిల్ కావాలి అన్నాడు అనుకుందాం. నేను మౌనంగా ఉన్నా. రెండో రోజు అడిగాడు, మౌనంగా ఉన్నా. మూడో రోజు అడిగాడు, మౌనంగా ఉన్నా. నాలుగో రోజు అడిగాడు, మౌనంగా ఉన్నా. ఐదో రోజు అడిగాడు, మౌనంగా ఉన్నా. ఆరో రోజు సైకిల్ ఇచ్చా సైకిల్. నాన్న నేను అడిగిన రోజే ఇవ్వచ్చు కదా, 6 రోజులు ఎందుకు తీసుకున్నావు అంటే, నానేం చెబుతాడో తెలుసా? నువ్వు అడిగిన రోజే నేను ఆర్డర్ చేశా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏ సైకిల్ అడిగావో ఆ సైకిల్ అందుబాటులో లేదు రెడీగా. అందుకని వాళ్ళు ఆ సామాగ్రి తెప్పించి వాళ్ళు చక్కగా రెడీ చేసి, నువ్వు అడిగింది మళ్ళీ వేరేది ఇస్తే మళ్ళీ నీకు తృప్తి ఉండదుగా. నువ్వు అడిగింది నీకు ఇచ్చినప్పుడు నీకు ఎక్కువ సంతోషం కలుగుతుంది. నీ సంతోషమే నా సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుకనే నువ్వు అడిగిన రోజే నేను ఆర్డర్ చేశాను. అది రెడీ అయ్యి వచ్చేటప్పటికి వారం పట్టింది. అంతే. యేసయ్యను నువ్వు అడిగినప్పుడే నీకు ఆర్డర్ చేసేసాడు. నమ్ము. ఆర్డర్ అయిపోయింది, ఆర్డర్ చేసేసాడు. నువ్వు అడిగిన దాని యొక్క ఆ అవసరత, దాని యొక్క ఏర్పాటు, దాని ప్రాముఖ్యతను బట్టి టైం తీసుకోవచ్చు. కొన్ని వెంటనే అందుతాయి, కొన్ని కొద్దిగా టైం తీసుకుంటాయి, మరికొన్ని సుదీర్ఘ కాలం తీసుకుంటాయి. ఒకటైతే నిజం, నేను అడిగాను, నా తండ్రి ఇస్తాడు. హల్లెలూయా. నేను అడిగా, అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా దయచేయగల నా యేసు నాకు ఇస్తాడు. సడలని విశ్వాసం మన నరాన ఉంటే నరకం లాంటి పరిస్థితులు కూడా
తల వంచి నీ కాలు మొక్కి పక్కకి వెళ్ళిపోతాయి. కాబట్టి చప్పట్లు కూడా దేవుని మయంపరచు. అంతే, నిన్ను జయించేది ఏది ఉండదు. నీ కాలు మొక్కి పక్కకి వెళ్ళిపోవాలంతే. ప్రార్థన చేయటమే కాదు, నిరీక్షణ ఉండాలి. అనుభవించినాలేమి బాధలు ఇకపై నీకు ఉండవులే, అక్కరలో నా ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందునులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందునులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, నమ్ముతున్నారా? ఈరోజు ప్రపంచ పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నా మారిపోతాయి. అనే కాదు, ఏ విషయంలోనైనా మనం ప్రార్థన చేసినప్పుడు జవాబు దేవుడు ఇచ్చాడని మొదట నమ్మాలి, విశ్వాస నేత్రాలతో చూడాలి. అబ్రహామా చూడు, నీకు ఇస్తానన్నాడు. కొన్నిసార్లు ప్రార్థనకి వెంటనే ఆన్సర్ వస్తుంది, కొన్నిసార్లు టైం తీసుకుంటుంది, కొన్నిసార్లు సుదీర్ఘకాలం తీసుకుంటుంది. అయితే ఆలస్యం వెనక ఉన్న అద్భుతం ఏంటో నీకు తెలియదు, అనుభవించినప్పుడే నీకు అర్థమైద్ది. నువ్వు మొత్తుకుంటావు, ఏంటి ప్రభువా ఇన్ని రోజులుగా నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు జవాబు ఇవ్వలేదు ఏంది ప్రభువా అంటే, ఆయన అంటాడు, మౌనంగా ఉంటాడు దేవుడు. ఎందుకు ప్రభువా నువ్వు మాట్లాడలేదంటే, కొంచెం టైం తీసుకునైనా నీకు శ్రేష్టమైనది ఇద్దామని ఆశపడుతున్నానమ్మా అంటాడు. ఆశపడుతున్నాను నాన్న, నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే గొప్ప కార్యాలు నీ విషయంలో చేయాలని నేను తలపోసుకొని ఉన్నాను, మరి కొంచెం నాకు సమయం ఇవ్వు అంటాడు. అబ్బాయి అడగంగానే టిషన్ నేను సైకిల్ ఇచ్చానా, ఏం చేశాను, వాడు నాకు ఆర్డర్ వేసాడు, నేను వెంటనే ఆర్డర్ ఇచ్చాను. అది రెడీ అయ్యేటప్పుడు 6 దినాలు పట్టింది, తర్వాత వాడికి ఇచ్చాను. మరి వాడు కోరిందే రావాలని టైం పట్టింది. అట్లాగా తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థనలు విన్నాడు, జవాబు ఇచ్చాడు. ఈ జబ్బు విషయమే కాదు, ఏ జబ్బు అయినా, ఏ సమస్య అయినా, అప్పుల బాధలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, ఉద్యోగ ప్రయత్నమైనా, పెళ్ళైనా, పెటాకులైనా, ఏదైనా ఆర్థిక సమస్యలైనా, లేమైనా, ఏదైనా నీ మనసును తొలిచేది, నిన్ను కృంగదీసేది, నిన్ను ఇబ్బంది పెట్టేది, నిన్ను వదలకుండా వెంటాడుతున్న బలహీనత నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుని సన్నిధిలో ఉంది, అది తప్పకుండా విడిపిస్తాడు నిన్ను. నమ్మో, నిరీక్షించు, ఎదురు చూడు, విశ్వాసంతో స్తుతించు. కృంగిపోవద్దు, దిగులు పడొద్దు, భయపడొద్దు. దేవుడు పసిబిడ్డల వంటి స్థిర విశ్వాసం మనకు అనుగ్రహించుగాక. హల్లెలూయా. పసిబిడ్డల వంటి నమ్మిక దేవుడు మనకు దయచేయగాక. నమ్మిక మనలో కూడా యేసయ్య అదే కోరుతున్నాడు. నన్ను నమ్మండరా. నీ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు అనుమతిస్తున్నాను అంటే నీ మేలు కోసమే నేను నన్ను నమ్ము. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి వెనుక నీ మంచి కోసమే నేను అన్ని ఆలోచించి నడిపిస్తున్నానని నమ్ము. నీకు మంచి భవిష్యత్తు నేను దాచిపెట్టానని నమ్ము. నీకు సిద్ధపరిచినవి శ్రేష్టమైనవి, నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఉన్నతమైనవని నమ్ము. నన్ను విశ్వసించు అని యేసయ్య పిలుస్తున్నాడు. అది ఆత్మ సంబంధమైనవైనా కావచ్చు, భౌతిక సంబంధమైనవైనా కావచ్చు. రెండిటికి ఆయనను మనం నమ్ముటయే మనకు మార్గం, వేరే మార్గం లేదు. అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయుగాక. ఆమేన్. మరి రండి, మోకాళ్ళ మీదకి రండి, అందరూ కూడా ప్రార్థనలో ఉందాం, స్తోత్రాలు చెబుదాం. మన ప్రార్థనలు విన్నందుకు దేవునికి స్తోత్రం చెబుదాం. మనతో మాట్లాడినందుకు యేసయ్యకి స్తోత్రం చెబుదాం. యేసయ్య నువ్వు నాతో మాట్లాడావు, స్తోత్రం 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 అంటూ అందరం కూడా స్తోత్రాలు చెల్లించుదాం. రండి, స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రం 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 చెల్లించుదాం.
స్తుతి స్తుతి స్తుతి. మాట్లాడిన వాడా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. అందరం కూడా మోకాళ్ళ మీదకి వచ్చేద్దాం, మోకాళ్ళ మీద నిలబడదాం. దేవా, నేను సందేహించాను ప్రభువా, నన్ను క్షమించు నాయనా. నా ప్రార్థన విని నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. మార్పు నుండి నేను కూడా బిడ్డ వంటి వాడనగునట్లుగా చిన్న బిడ్డ వలె నా ప్రభువా దీన మనసు కలిగి, అయా నా ప్రభువా తగ్గింపు మనసు కలిగి, క్షమాగుణం కలిగి, దయాగుణం కలిగి, నా ప్రభువా నేర్చుకునే మనసు కలిగి, నాయన మంచి విశ్వాసము కలిగి నిన్ను సేవించినట్లు నాకు సహాయం చేయయ్యా. స్తోత్రం స్తోత్రం. అందరం కూడా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. తండ్రి, మాట్లాడినందుకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా, నేను నిరీక్షిస్తున్నా, నేను ఎదురు చూస్తున్నాను దేవా. నా ప్రార్థన నీ సన్నిధిని వినబడిందని నాతో చెప్పినందుకు వందనాలు. నేను ఎదుర్కొంటున్న బలహీనతల్లో నుంచి నన్ను విడిపిస్తానని నువ్వు మాట ఇచ్చినందుకు వందనాలు. నాకు సమాధానం ఇస్తానని చెప్పినందుకు వందనాలు. నా కోసం ఆర్డర్ చేసావని నీకు వందనాలు. నా కోసం రెడీ చేసావని నీకు వందనాలు. నా కోసం సిద్ధపరిచావని నీకు వందనాలు. ఓ తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా నువ్వు నాకు రెడీ చేసినందుకు నీకు వందనాలు వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన అంతే కాదు, ఎవరెవరు దేన్ని బట్టి బలహీనలై ఉన్నారో ఆ బలహీనత అంతటి నుంచి వారిని విడిపించు నా ప్రభువా. కృప చూపు, స్వస్థపరచు, సమాధానం దయచేయి. యేసు నామములో విడుదల కలుగునుగా. దేవా, నమ్ముచున్నాం దేవా, నువ్వు కార్యం చేయగలవని. దేవా, చేశావని నమ్ముచున్నాం. నువ్వు స్వస్థపరిచావని నమ్ముచున్నాం దేవా. ఈ బిడ్డలందరూ సాక్ష్యం ఇవ్వాలి, సాక్ష్యం ఇవ్వాలి, సాక్ష్యం ఇవ్వాలి. అద్భుతం చేయి, అద్భుతం చేయి, అద్భుతం చేయి. నువ్వు చేసినందుకు స్తోత్రం, చేసినందుకు స్తోత్రం, చేసినందుకు స్తోత్రం. మా మనవులు విన్నందుకు స్తోత్రం, బాగు చేసినందుకు స్తోత్రం, స్వస్థపరిచినందుకు స్తోత్రం, క్షేమం ఇచ్చినందుకు స్తోత్రం, రిపోర్ట్స్ మార్చినందుకు స్తోత్రం. పాజిటివ్ రిపోర్ట్ నెగిటివ్ గా నువ్వు మారుస్తున్నందుకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ కార్యాన్ని బట్టి నీ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాము. యేసు నామములో ఈ మనవులకు జవాబులు పొందామని నమ్ముచు నిన్ను మహిమపరచుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే మనందరం నిత్యత్వంలో చేర్పర్యంత మనల్ని నడిపించును గాక. ప్రవేశు రక్తమునకు జయ, ప్రవేశు రక్తమునకు జయ, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. లైవ్లో ఉన్న వాళ్ళకి ప్రత్యేకమైన వందనాలు, దైవాశీస్సులు. సెలవు. ప్రభు చిత్తమైతే ఆదివారం వెళ్ళి కలుసుకుందాం. చూడండి, దైవాశీస్సులు. మీ అందరికీ వందనాలు. సెలవు. Thank for watching. Please subscribe, like, comment and share.